నమస్కారం అండి। ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగాను శ్రీమతి శాలిని రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు। ధన్యవాదాలండి। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత్థవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ। అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి శ్రీమతి శాలిని రెడ్డి గారిచే నెలవారీ దాతగా ఆ పరమశివుని ఆశీస్సులతో అన్నదానం చేయడం జరుగుతుంది। అలాగే శ్రీమతి శాలిని రెడ్డి గారు ప్రతి నెల ఒక పూట అన్నదానం చేస్తున్న 60 మందికి కడుపున అన్నం పెడుతున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు అలాగే ఇక్కడ ఉన్న 60 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి। అలాగే శ్రీమతి శాలిని రెడ్డి గారికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ, మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత్థవద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడూ తగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలు దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నిర్వహణ కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి। అలాగే శ్రీమతి శాలిని రెడ్డి గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిర్వహణ కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ। అలాగే శ్రీమతి శాలిని రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఆ శ్రీరాముని దేవుని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి। అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు ఇస్తున్న తనలాంటి పెంటే సారకమరి విశ్వమ గారికి పాదవందనం చేసుకురా 340 రోజులు నిత్యానందనం జన కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేసి తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటే సారకమరి విశ్వమ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత్థవద్దని కోరుకుంటూ అలాగే పెంటే సారకమరి విశ్వమ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనం। అలాగే ఈరోజు శ్రీమతి శాలిని రెడ్డి గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ। ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మర్దగాజా, ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే దొండకాయ మసాలా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు। అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ। పడేయాలా?